అక్కడ నా తలరాత ప్రయత్న లోపమైతే కాదు. నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఓకే. ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోలేదా కాదు. నేను ప్రతి చోట ప్రూవ్ చేసుకున్నాను. సూపర్ అనే ప్రూవ్ చేసుకున్నా. ప్రయత్న లోపం లేదు, ప్రూవ్ చేసుకున్నా. అంటే నేను అనుకుంటున్నానంటే ఈ తాకిడి ఎక్కువైంది. ఏది పరరాష్ట్ర తాకిడి ఎక్కువైపోయి అని నేను అనుకుంటున్నా. అనుకుని ఆ టైంలో నాకు అనుకోకుండా మీరు భలే బాగానే గుర్తుపెట్టారు, మౌనరాగం సీరియల్ అన్నారు. ఆ మౌనరాగానికి సీరియల్ ముందు మంజులా నాయుడు గారు తెలుసు కదా, నెంబర్ 1 ఋతుగీతం అని ఒక సీరియల్ చేశాను. ఋతురాగాలు 2. ఋతుగీతంలో నాది మంచి అద్భుతమైన విలన్ క్యారెక్టర్, ధ్రువ అని క్యారెక్టర్. చాలా బాగుంటుంది. అంటే విలన్ అయినా కానీ స్టైలిష్గా ఒక హీరో రేంజ్లో ఎక్కడా తీసిపోకుండా అంత బాగా డిజైన్ చేశారు మేడం. నిజంగా ఆవిడ హ్యాట్సాప్ చెప్పాలి, బాగా డిజైన్ చేసి అక్కడ ట్రాక్ పడింది, అక్కడ పునాది పడింది నాకు. అక్కడి నుంచి ఒక్కొక్కటికి మౌనరాగం, వదినమ్మ, ఇలా అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూడట్లేదు. అప్పుడు సినిమాలు ఇంకా వస్తున్నాయి, అంటే సినిమాలు వస్తున్నా అడపా తడపా చేస్తున్నా. బట్ ఈ మూవీస్ సీరియల్స్కి వచ్చేసరికి డేట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మూవీస్కి ఇవ్వలేకపోవడం జరుగుతుంది కొన్నిటికి. అప్పటి నుంచి దాదాపు ఎప్పుడు చేతిలో మినిమం 3-4 ప్రాజెక్టులు ఉంటూ ఉంటాయి. అసలు అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలే, కంటిన్యూగా సీరియల్స్ వస్తున్నాయి. నేను ఒకటే అనుకుంటున్నా, మనిషి ఇప్పుడు ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా కానీ బిజీగా ఉండాలి. నేను ఇదే పని చేస్తాను అంటే ఆ పని చేయడానికి సమయం రాకపోవచ్చు, ఆ పని మీకు రాకపోవచ్చు. కాబట్టి నేనేంటంటే వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటా. ఇప్పుడు ఏంటో అది అంతే. ఇప్పుడు ఈ రోజు వచ్చిందే ముఖ్యం, రేపు వస్తుందో రాదో తెలియదు, నేను ఉంటానో ఉన్నో తెలియదు. అందుకని ఈ రోజు వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. అది నా. మీలో ఇలా ఉంటుందా రాజేంద్ర కుమార్ గారు? ఏంటి ఇప్పుడు సీరియల్స్ చేసేటప్పుడు సినిమాలు చెయ్యొద్దు అని ఏదైనా కాంట్రాక్ట్ గానీ అలా లేదు, కాంట్రాక్ట్ ఏ ఉండదు. కాకపోతే వాళ్ళు ఇన్ని వీక్స్ 2 వీక్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీక్స్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ వీక్స్ లో వాళ్ళకి డేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని చెయ్యకూడదు అని ఏముండదు. మీరు ఏం డిఫరెన్స్ చూసారు సినిమాకి నటించేటప్పుడు, సీరియల్ కి నటించేటప్పుడు? ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఏముండదండి, అదే డైరెక్షన్, అదే నటన, ఆల్మోస్ట్ ఆల్ అదే టైప్ కెమెరా. కొంచెం కెమెరాలో కొంచెం హైక్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే సినిమాకి సీరియల్కి అదే నటన. కాకపోతే సీరియల్ ఏంటంటే మనకి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లా, కొన్ని కాంప్రమైజ్ అయినా అలా వెళ్ళిపోతుంటారు. కానీ మూవీ విషయానికి వచ్చేసరికి అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఎన్ని షార్ట్స్ అయినా నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటారు. బట్ అందరు ఏమంటారంటే సీరియల్స్ అయితే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, సినిమా షూర్, ఇది కరెక్ట్ 100%. ఇప్పుడు మూవీస్ అనుకోండి, ఒక్కొక్కసారి 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా గ్యాప్ రావచ్చు. ఒక్కొక్కసారి చెప్పలేం, బిజీగా ఉండొచ్చు, బట్ గ్యాప్ రావచ్చు. గ్యాప్ వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తాడు ఒక ఆర్టిస్ట్? డెఫినెట్ గా ఎలా ఉంటుందంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఏదో 1 or 2 months గ్యాప్ వస్తే నో ప్రాబ్లం. కొంతమందికి 1 year, 2 years, 3 years కూడా గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఒకటి ఏమైపోయాం, మన పనికిరామా, వేషాలు రావట్లేదేంటి, మనం ఏదైనా తప్పు చేశామా అని బాధపడుతుంటే మీలాంటి వాళ్ళు వచ్చి ఏం సినిమాలు రావట్లేదేంటి, రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదా అని అంటే అక్కడ మళ్ళీ పిన్నుతో పొడిచినట్టు ఉంటుంది. ఇంకా బాధ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇక ఇన్కమ్ వాజ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మూవీ సీరియల్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం అంటే మినిమం 2-3 years వరకు హ్యాపీగా ఒక సాఫ్ట్వేర్ శాలరీ లాగా వస్తుంటుంది. అలాగే అవకాశాలు రానప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మీకు అలాంటి ఏమైనా సిచ్యువేషన్? లేదండి, నేను చెప్పే కదా, భగవంతుడి దయ వల్ల నాకు అంత గ్యాప్ ఎప్పుడు రాలా. అలాంటి అవకాశం రాకుండా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన యాక్టర్స్ కొంతమందిని మనం కోల్పోయామని చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ గారు కానీ ఇలా అదేంటి అవకాశాలు రాకపోవడం వల్లనేనా, దూరం పెట్టేయడం వల్ల? ఉదయ్ కిరణ్ గారితో నేను చేశానండి, అవునన్నా కాదన్నా. దాదాపు తేజ గారి డైరెక్షన్. నేను దాదాపు 45 days దాకా వర్క్ చేసినట్టున్నా దానికి, రాజమండ్రిలో. చాలా మంచోడు అసలు. నేను హీరో అన్న అహం కానీ ఏమి ఉండదు. సరదాగా మాతో కలిసిపోయేవాడు, సరదాగా కబుర్లు చెప్పేవాడు, చాలా బాగుండేవాడు, చాలా మెతక. ఇక పరిస్థితుల ప్రభావం చెప్పే కదా, కొన్ని మనిషిని
ఎక్కడికో తీసుకెళ్తాయి, ఉమ్, కొంతమంది మనిషిని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలా అతను సినిమాలు లేక డిప్రెషన్కి వెళ్ళి రకరకాల, ఇప్పుడు కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్టు ప్రతి మనిషి చావుకి ఆత్మహత్యలకు కూడా అనేక కారణాలు అయితే తప్ప ఉమ్, ఆత్మహత్య చేసుకోడు, ఒక కారణంతో చేసుకోడు. ఉమ్, అంటే 4 డోర్లు క్లోజ్ అయిపోయి ఓకే, ఇక ఏ క్లోజులు దారి? ఓపెన్ కావు ఉమ్, అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాడు. ఇది నేను కూడా వెళ్ళొచ్చా అక్కడ దాకా, అవును. ఉమ్, ఒక ఇంటర్వ్యూలో చెప్పా ఆల్రెడీ. ఓకే. ఉమ్, ఆత్మహత్య నాకు తెలిసి ఇంకో గంటలో చేసుకునేవాడినేమో. అవునా సార్? ఓకే. ఎందుకు సినిమాల అవకాశాలు రాక అంటారా? అయితే ఒక కారణాలు అడగొద్దు, ఉమ్, 4 డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఉమ్, ఓకే. ఏం చేయాలో తెలియదు నాకు. ఉమ్, అప్పటి వరకు ఈ సోషల్ మీడియాస్లో, పేపర్లో అప్పుల పాలైపోయి అదయ్యి ఇదయ్యి ఆత్మహత్య చేసుకున్నారనే న్యూస్లు చదివేవాళ్ళం, చదివింటారు, మీరు అవును, చదివింటారు. అవును. అలా చదివినప్పుడు నేను పిచ్చన కొడక, ఆ మాత్రానికే చచ్చిపోవాలా, బోల్డ్ లైఫ్ ఉందిరా, కష్టపడాలి అని వాడిని తిట్టుకునేవాడిని. అటువంటి పర్సన్ని నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. 4 డోర్లు క్లోజ్ అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకరోజు నా కారులో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కారులో పిచ్చోళ్ళలాగా ఎటు పోతే అటు వెళ్తానే తిరుగుతానే ఉన్నా. ఉమ్, ఎలా చనిపోవాలి ఏంటి అన్ని ప్లానింగ్ ఆలోచిస్తూ ఏడుస్తూ కళ్ళంట నీళ్లు కారుకుంటూ సిటీ అంతా తిరిగి తిరిగి పిచ్చోళ్ళగా కారు ఎటు పోతే అటు తిరిగి, ఎవరితో మాట్లాడుకోవాలి ఏమి అనిపించలేదా? లేదు ఇక అన్ని ఫోన్ పక్కన మారేసి స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నా ఏడుస్తూ సిటీలో ఎటు పడితే అటు తిరిగి 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 సాయంత్రం 6:30, 7 ఆ టైంలో ఎర్రగడ్డ ఐడియా ఉందా మీకు? అవును. ఎర్రగడ్డ దగ్గర రైతు బజార్ ఉంది, ఐడియా ఉందా మీకు? ఎస్, ఎస్. ఆ రైతు బజార్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక చర్చ్ ఉంటుంది. ఉమ్, ఆ చర్చ్ దగ్గర అలిచిపోయి ఇక ఆ చర్చ్ పక్కన స్థలం ఉంటే కారు ఆపుకొని కూర్చున్నా. ఉమ్, కారు ఆపుకొని కూర్చున్న ఒక 5 నిమిషాలకి మెల్లిగా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం మెల్లిగా స్పీడ్ అయిపోయింది. హెవీ రెయిన్ పడిపోయేసరికి నేను ఇక్కడ కారులో కూర్చుంటే నాకు ఆ డిస్టెన్స్ కనిపించే డిస్టెన్స్లో ఒక బిచ్చగాడు కింద వినాయిల్ ఉంటుంది, తెలుసా? వినాయిల్స్ తెలుసు కదా, ఉమ్, ప్లాస్టిక్ వినాయిల్. అవును. ఇంత వినాయిల్ మొక్క వేసుకుని దాని మీద కూర్చుని ఒక బొచ్చ పెట్టుకుని అడుక్కునేవాడు కూర్చున్నాడు చర్చి ముందు. నాకు ఆ కనిపిస్తున్నాడు, వర్షంలో వర్షం రాకముందు. ఓకే. ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో ఆ వినాయిల్ తీసి నెత్తి మీద పెట్టేసుకుని ఆ బొచ్చు తీసుకుని ఆ పక్కెళ్ళి ఆ షెల్టర్లో దాక్కున్నాడు. నాకు అనిపించింది, అరే వాడికి ఏమీ లేదు, ఆ బొచ్చ తప్ప, ఆ వినాయిల్ ముక్క తప్ప, వాడికే జీవితం మీద లైఫ్ మీద అంత ఆశ ఉంది వాడికి. ఉమ్, ఆ వర్షానికి తడిచిపోయి పరిగెట్టుకుని వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఎంత ప్రాణం మీద ఎంత తీపి ఉంది వాడికి, ఏమీ లేకపోయినా. నాకు అన్నీ ఉన్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, కష్టపడగలను, మళ్ళా మంచి నిలబడగలను. పేరుంది. ఉమ్, ఏదో ఒక రోజు 4 డోర్లలో ఒక డోర్ ఓపెన్ అవ్వచ్చు,